హాయ్ హలో ఎవ్రీవన్. ఈ వీడియో ఈవినింగ్ వ్లాగ్ అండి, ఈవినింగ్ రొటీన్ వ్లాగు. ఈవినింగ్ 4 o'clockకి మా పిల్లలు వస్తారు స్కూల్ నుంచి. అది స్కూల్ బస్సు. ఇంకా వాళ్ళు రాకముందే నేను ఇంట్లో కొంచెం వర్క్ చేసుకుంటాను అనమాట. వాళ్ళకి ఏదైనా మార్నింగ్ టిఫిన్ సరిగ్గా చేయరు కాబట్టి ఇంకా ఈవినింగే పెడతానండి. మార్నింగ్ సరిగ్గా చేయరు, దోశ అయినా ఇడ్లీ అయినా ఏదైనా సరే సరిగ్గా తినరు. ఇంకా అందుకనేసి ఎప్పుడు కూడా మార్నింగ్ దోశ వేసానంటే ఈవినింగ్ ఇడ్లీ కానీ దోశ కానీ అలా చేస్తుంటాను. ఇంకా మార్నింగ్ చట్నీ ఎప్పుడు కూడా ఉంచును పిల్లలకి, ఎప్పటిదప్పుడే చేస్తాను. ఇంకా పిల్లలు వస్తారు కదా అనేసి ఇంక ముందుగా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ ఇడ్లీ ప్రిపేర్ చేసి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తాను అనమాట. నేను ఇంట్లో ఎక్కువ కొబ్బరి ఉంటే కొబ్బరి చట్నీయే వాడతానండి. కొబ్బరి లేనప్పుడు మాత్రమే పల్లీ చట్నీ చేస్తాను. అలా ఇంకా అదిగో వచ్చేసాను పిల్లల్ని తీసుకురావడానికి. ఎప్పుడు కూడా మార్నింగ్ నేనే బస్ వరకు దిగబెడతాను. పిల్లలు వచ్చేటప్పుడు కూడా నేనే తీసుకొస్తానండి వెళ్ళి. లేదంటే ఇంకా ఎందుకు రాలేదు, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు నువ్వు ఎందుకు రాలేదని అడుగుతారు. ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చేసి ఇడ్లీ ఒక పక్క పెట్టాను. ఇంకా నైట్కి అనేసి ఎగ్స్ బాయిల్ చేస్తాను అనమాట. ఎందుకంటే నైట్కి కర్రీ చేద్దామని. ఈ వీడియో మొత్తం ఈవినింగ్ నుంచి నైట్ రొటీన్ ఫ్రెండ్స్. ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వస్తారో లేదో ఇంకా నాకు ఇంట్లో వర్క్ అనేది బాగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా వాళ్ళు వచ్చారు, ఇడ్లీ పెట్టేస్తాను. ఎప్పుడు కూడా ఈవినింగ్ అనేది ఇంకా కడుపు నిండా తింటారనమాట. అందుకనే ఎప్పుడు మ్యాక్సిమం ఇడ్లీ దోశ, లేదంటే మార్నింగ్ టైం అయితే ఉప్మా కూడా చేస్తాను. ఈవినింగ్ టైం అయితే మ్యాగీ పకోడీ అలా చేస్తుంటాను. డైలీ కూడా ఈవినింగ్ ఏదో ఒకటి పెడతానండి పిల్లలకి. ఎందుకంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్తారు వాళ్ళు. అందుకనేసి నేను ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం కొంచెం కేరింగ్గా ఉంటాను. మార్నింగ్ 5 నుంచి 10 వరకు ఎంత పని ఉంటుందో ఇంట్లో, ఈవినింగ్ కూడా 4 నుంచి నైట్ 9:30 వరకు కూడా ఇంట్లో పని కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఎంత తిన్నా కూడా ఎనర్జీ లెస్గానే ఉంటుంది. ఏమో నాకే అందరికీ కూడా అదే సిచ్యువేషన్ అనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఒంట్లో హెల్త్ ప్రాబ్లం, లేదంటే అన్ఈజీగా ఉండడం, ఇలా ఏదో ఒక ప్రాబ్లం అనమాట. ఎంత తిన్నా కూడా అసలు ఎనర్జీ డౌన్ అయిపోతూనే ఉంటుంది. ఏమో మరి అర్థం కాదు. నాది కూడా సేమ్ సిచ్యువేషనే. ఇంకా ముందు రోజు నానేసానండి శనక్కాయలు. ఇవి కాయలు అనమాట, ఎండేసిన కాయలు. అవి ముందు రోజు నానేసేసి మరుసటి రోజు ఉడకపెడతాను అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఉడకపెట్టే శనక్కాయలు తింటారు మా పిల్లలు. అందుకనేసి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నా పని ఇంకా ఫుల్గా ఫాస్ట్గా చేస్తాను. స్టార్ట్ అయ్యింది. ఇంకా వాళ్ళు వచ్చారు, ఇంకా వాళ్ళకి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా గిన్నెలు వాళ్ళు తెచ్చే బాక్సులు అవన్నీ ఉంటే తోమేసి ఇంకా ఎక్కడొక్కడ క్లియర్ చేస్తాను అనమాట గిన్నెలు అవి. వీళ్ళ స్కూల్ టైమింగ్ ఏంటంటే 8:20కి స్కూల్ స్టార్ట్ అవుతుంది. 2:45కి కంప్లీట్ అయిపోద్ది అనమాట. కాకపోతే ఇటు నుంచి వెళ్ళేటప్పుడే 7కి స్టార్ట్ అవుతుంది బస్సు. అంటే 6:50కి స్టార్ట్ అవుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు 4 అయిపోద్ది. అంటే 1 అవర్ జర్నీ తినేస్తుంది పాపం వీళ్ళకి. అందుకనేసి ఇంకా వాళ్ళు వచ్చేసరికి పని అంతా ముగించుకోవాలనుకుంటాను. కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళు రాకముందు వంట చేస్తే నైట్కి ఇంకా చల్లగా అయిపోద్దని నేను అలా చెయ్యను. ప్రతిరోజు మార్నింగ్ వీలైతే మార్నింగు, లేదంటే ఈవినింగ్ వీలైతే ఈవినింగ్ అలా బిందె, అదే మా సైడ్ వాళ్ళు బిందె అంటారు. ఇంకా అది తోమేసి వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాను. ఈ బాటిల్స్ అనేవి ఇక్కడ ఇస్తారనమాట. డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇస్తారు. 1 పర్ డేలో 2 times ఇస్తారనమాట. ఆ బాటిల్ ఫ్రీ అనండి. వాటర్ వాళ్ళే ఇస్తారు, అదే వాళ్ళే ఎన్టీపీసీ నుంచే ప్రొవైడ్ చేస్తుంది. అది దానిపైన కూడా పేరు ఉంది చూడండి, ఎన్టీపీసీ అని. ఇక్కడ ఉండే కొన్ని బెనిఫిట్స్ ఇంకొక వేరే యూనిట్లో ఉండవు. వేరే యూనిట్లో ఉండే బెనిఫిట్స్ ఈ యూనిట్లో ఉండవు అనమాట. అలా అనమాట. ఏది ఏమైనా సరే క్వార్టర్ లైఫ్ ఎంత ఇరుగ్గా ఉంటుందో అంత బెనిఫిట్స్ ఉంటాయండి. అనుకుంటారు క్వార్టర్స్ చిన్నగా ఉంటాయి అది ఇది అనేసి. కాకపోతే క్వార్టర్లో ఉండే బెనిఫిట్స్ క్వార్టర్స్లో ఉంటాయన్నమాట. కరెంట్ అని వాటర్ అని ఫ్రీగా ఉంటుంది. రెంటెడ్ హౌస్ మీదకి క్వార్టర్ అనేది
99% బెటర్ అండి. ఓన్ హౌస్లో ఉన్నట్టే క్వార్టర్ లైఫ్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఓన్ హౌస్లో మనం ఎలా ఉంటామో క్వార్టర్స్లో కూడా అలానే ఉంటుంది, మన ఓన్ హౌస్లో ఉన్నట్లు అనిపిస్తుంది. నేనైతే డేలో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఈ బాల్కనీలోనే స్పెండ్ చేస్తానండి. నాకు ఈ మొక్కలంటే ఇష్టం, ఈ బాల్కనీ కూడా ఇష్టం. ఈ బాల్కనీ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటాను. మార్నింగ్ చాయ్ అక్కడే తాగుతాను, ఈవినింగ్ చాయ్ కూడా అక్కడే తాగుతాను. ఇంకా వైట్ బట్టలన్నీ ఉతికేసి వాష్ చేశానండి, హ్యాండ్ వాష్ చేసేసి ఇంకా మేడ పైనకి తీసుకువెళ్ళి బ్లూ పెట్టాను. బ్లూ పెట్టేసి పైన ఎండేస్తున్నాను అనమాట. నాకైతే యూనిట్ అంతా నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంటుంది, చాలా ఇష్టం. కాకపోతే ఇంకా అయిపోయింది, 4 years కంప్లీట్ అయింది కాబట్టి ఇంకా మేము ఇక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఈ యూనిట్లో ఏంటంటే వాటర్ ప్రాబ్లం అస్సలు లేదు. ప్రాబ్లం అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, వైట్ హెయిర్ వచ్చేస్తుంది. స్కిన్కి కూడా ఇక్కడ అంతేం మంచిది కాదనమాట వాటరు, ఎందుకంటే ఇదంతా సాల్ట్ వాటర్ అనమాట. అందుకని కాకపోతే ఏంటంటే 24 hours కూడా వాటర్ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ట్యాంక్ ఖాళీ అవ్వదు. చాలా పెద్ద ట్యాంకులు అనమాట, 1000 liters ట్యాంక్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాంక్ అనమాట. అలా పైన 12 tanks ఉంటాయి. అందరూ అయ్యే యూజ్ చేసుకుంటారు, బాగుంటుంది అనమాట. చుట్టూ వ్యూ కూడా బాగుంటుందండి. ఈ రేట్ అంటే వర్షాలు మేము ఇక్కడికి వచ్చి 4 years కంప్లీట్ అయింది. వర్షం అనేది 4 yearsలో కూడా ఎప్పుడు కూడా అసలు జనవరి నుంచి మళ్ళీ నవంబర్ డిసెంబర్ వరకు పడడమే మాకు తెలియదు అనమాట. అసలు ఎండలు అలా ఉంటాయి, ఇక్కడ డస్ట్ అలా ఉంటుంది, అసలు వర్షాలే ఉండేవి కాదు. ఈ రేంటో మా లక్కేమో జూలైలోనే స్టార్ట్ అయ్యాయి వర్షాలు. జూలై నుంచి కొంచెం ఫర్ డే పడుతుంది అనమాట. కొంచెం కొంచెం డే బై డే అలా కొంచెం కొంచెం పడినా ఏదైనా సరే కొంచెం కూల్ అవుతుంది కదండి, అలా పర్లేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ మీదకి ఈ ఇయర్ అనేది మోర్ దెన్ బెటర్ అనమాట. ఏం చేస్తానంటే ముందు రోజు దీపం పెడతాను కదండి, అవి తీస్తా కదా, ఈరోజు అవి క్లీన్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా అంతే, ఒక్కొక్కసారి అవ్వదు, వీలవ్వదు. ఒక్కొక్కసారి వీలు ఉండేటప్పుడు మాత్రం, టైం ఉండేటప్పుడు ముందు రోజే దేవుడి సామాన్లు తోముకుంటాను అనమాట. అంటే 2 సెట్లు ఉంటాయి. ఒక్కొక్క రోజు మట్టి దీపాలు పెడతాను, ఒక్కొక్క రోజు కొంచె దీపాలు పెడతాను, అలా అనమాట. ఈరోజు పెట్టాను మట్టి దీపాలు, ఈ కొంచె దీపాలు, ఈ సెట్ అంతా తీసాను అనమాట. ఇలా తోముకుంటాను, ముందు రోజు తోముకొని పెట్టుకుంటాను. డైలీ కూడా క్లీన్ చేసే పెడతానండి, కడిగేసి అయితే పెట్టను. నేను ఏంటంటే ఎంత ఫాస్ట్గా పని చేసినా నాకు ఎందుకో పని ఉంటూనే ఉంటుంది ఇంట్లో. ఇంకా నాకు ఒకసారి అనిపిస్తుంది అనమాట, అంటే నేను కరెక్ట్గా చేయట్లేదా లేకపోతే ఏంటో అనేసి. మా హస్బెండ్ అంటాడు, నువ్వు చేసిన పనే చేస్తూనే ఉంటావు కాబట్టి నీకు ఇంట్లో ఎక్కువ పని ఉంటుందని అంటారు, అలా అనమాట. ఇంకా ఈ చిన్న చిన్న పనులన్నీ చేసి ఇంకా వంట చేస్తానన్నమాట. వంట చేసి శనక్కాయలు కూడా ఉడికిపోయావండి, అవి ఇంకా వాష్ చేసి సైడ్కి పెట్టేస్తాను. సైడ్కి పెట్టేసి ఇంకా ఎగ్స్ అనేవి వంట స్టార్ట్ చేస్తాను. ఇంకా ఒక సైడు రైస్, ఒక సైడు ఎగ్స్ పెడతాను. రసం అనేది మార్నింగ్ చేస్తాను కదా, అదే ఉంటుంది. ఇంకా అందుకే ఎగ్స్ రైస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఎగ్స్ కూర వండుతాననేసి ముందుగా దేవుడి సామాన్లు తోమేశాను అనమాట. మళ్ళీ ఈ ఎగ్స్ ముట్టాక మళ్ళీ దేవుడి సామాన్లు తోమడం అదంతా నాకు కూడా నచ్చదు పెద్దగా. ఇక్కడ నుంచి వెళ్ళాక మళ్ళీ కొత్త ఏరియా, కొత్త ఫ్రెండ్స్, ఇంకా అంతా రొటీన్ ఇంకా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే 6:30 వరకు కూడా చీకటి పడదు. 6:30, 40 to 7 వరకు కూడా అసలు చీకటిగా అనిపించదు అనమాట. ఎందుకో అంటే ఎప్పుడు కూడా ఎండ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ హీట్ కూడా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ కూడా వేగంగా సన్ వచ్చేస్తుంది అనమాట. 6 అయ్యేసరికి ఇంకా చాలా ఎండగా అనిపిస్తుంది. ఒక పక్క రైస్ పెట్టాను, ఒక పక్క ఇంకా ఎగ్స్ కర్రీ చేస్తానండి. చేసేసి లాస్ట్లో అనమాట మళ్ళీ ఇది కంప్లీట్ అయ్యాక ఇంకా ఏవైనా పని ఉంటే చూసుకొని లాస్ట్లో స్నానం చేసి అప్పుడు చపాతీ చేస్తానన్నమాట. నేను కరివేపాకు తెచ్చినా ఏం తీసుకొచ్చుకున్నా కూడా నేను అసలు వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానన్నమాట. ఇంకా మా పిల్లలిద్దరికీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను శనక్కాయలు.
వాళ్ళే తింటారనమాట. రాగానే ఇడ్లీ కానీ దోశ కానీ పెడతాను. తర్వాత వచ్చేసి ఒక 1 అవర్ ఇలా అయిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ పెడతానండి. శనక్కాయలు కానీ ఎర్రదుంపలు ఉంటాయి కదా, స్వీట్ పొటాటోస్ అవి కానీ ఏదో ఒకటి పెడుతుంటాను. అవి కూడా లేకపోతే ఒకరోజు మిల్క్ ఇస్తానన్నమాట. అలా అనమాట. ఇక్కడ మిల్క్ కూడా మంచిగానే దొరుకుతుందన్నమాట. ఎందుకంటే బయట పల్లెటూరులో వాళ్ళు తీసుకొస్తారు ఆవు పాలు, గేదె పాలు, ఇంకా బాగానే ఉంటుంది. ఇక్కడ వర్షాలు స్టార్ట్ అయ్యాయంటే ఫ్రెండ్స్, బంగాళదుంపలు ప్లస్ టమాటాస్ ఇంకా ఆనియన్ ఈ 3 కూడా ఇంకా రేట్ అయితే ఇంకా పెంచేస్తారనమాట. బీభత్సంగా పెంచుతారు. వెజిటేబుల్స్ కాస్ట్ కూడా కొంచెం ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. మన పల్లెటూరులో అంటే ఇంక తక్కువ ఉంటుంది. మన సైడ్తో పోల్చుకుంటే ఇంక ఇక్కడ చాలా కాస్ట్ ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్ కూడా. నేను మ్యాక్సిమం ఎప్పుడు కూడా వాచిన అన్నమే వండుతానండి. ఎప్పుడు కుక్కర్లో పెట్టను, అట్టేసరి అన్నం కూడా పెట్టను. ఎందుకంటే మా పిల్లలు తినరు, మా హస్బెండ్ కూడా నచ్చదు. అలానే ఎప్పుడు వారుస్తాను. ఏ పూట రైస్ ఆ పూటే వండుకుంటాను, ఏ పూట కర్రీ ఆ పూట చేసుకుంటాను. మార్నింగ్ లేచేటప్పుడు ఎంత ఫాస్ట్గా పనిచేస్తానో, మార్నింగ్ 5 నుంచి 10 వరకు ఇంకా ఉరుకు పరుగులు అయిపోద్ది అనమాట పని. ఈవినింగ్ కూడా అలానే ఉంటుందండి. ఈవినింగ్ కూడా ఇంత తక్కువేం కాదు పని ఇంట్లో. ఎందుకంటే ఏ పూట అంటే ఆ పూట అంటే ఇంకా కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది ఎవరికైనా సరే. నాకు కూడా కొంచెం వర్క్ ఎక్కువలా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ నైట్ అయ్యేసరికి ఇంక టైర్డ్ అయిపోయినట్టు అయిపోతాను. ఇంకా మధ్యాహ్నం పడుకుందాం, మార్నింగ్ టైం ఉంటుంది టైం, కానీ 10, 11 దాటాక టైం ఉంటుంది పడుకోవడానికి. కాకపోతే ఎవరో ఒకరు రావడం, లేదంటే నేనే బయటికి వెళ్ళే పని ఉంటే బయటికి వెళ్ళడం, ఏదో ఒకటి చేస్తాను. ఇంకా అలా అనమాట. ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు నిజంగా అనిపించిందండి, యూట్యూబ్ అంటే ఈజీ కాదు, చాలా కష్టం అని. వాళ్ళంతా పెద్ద పెద్ద వ్లాగ్స్ ఎలా పెడతారబ్బా అనిపించింది. చాలా కష్టం అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ వీడియో తీయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ మధ్యలో కొన్ని కట్ అయిపోయాలండి ఈ వీడియోలో కూడా. అన్నం వార్చేది, ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేది, ఇవేవి తీయలేదు. చాలా లెంతీ వీడియో అయిపోయింది అనమాట. ఇంకా చాలా వరకు కట్ చేసేసాను. ఇంకా ఏ పనైనా సరే చేసేటప్పుడు సుఖంగా కూర్చొని చేస్తామంటే అవ్వదు. ఏది కూడా కష్టమేనండి. ఒకటి బాడీకైనా కష్టంగా అనిపించవచ్చు, లేదు అంటే మైండ్కైనా కష్టంగా అనిపించవచ్చు. ఏది కూడా కష్టం లేకుండా ఏ పని కూడా అవ్వదు. నాకైతే అలానే అనిపించింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు డ్యూటీ నుంచి. ఇంకా చాయ్ ఒక పక్క పెట్టాను. ఇంకా ఎగ్స్ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. డే టైం అయితే పిల్లలిద్దరికి కూడా 2 ఎగ్స్ వండుతానమాట. నైట్ టైం అయితే ఒకటే వండుతాను. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ కూడా నేను ఎగ్ రైస్ పెట్టాను, అందుకనేసి అలా ఒకటి వేసాను అనమాట ఎగ్స్. మా హస్బెండ్కి మాత్రం 2. వాళ్ళ ముగ్గురికి 2 ఎగ్స్ వేసినా కూడా నేను మాత్రం ఒక ఎగ్తోనే తింటానండి. ఎందుకో నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు. ఇంకా నైట్ అయితే డైలీ కూడా చపాతీ చేస్తాను. ఎక్కువేం చేయను, ఒక 4 ఇలా చేస్తాను అనమాట. 4, 5 చేస్తాను, అంతకు మించి ఎక్కువేం చేయను. ఎందుకంటే నేనైతే రైసే తింటాను. మా పిల్లలకి ఒక చపాతీ అడుగుతాను కాబట్టి మా ఇద్దరు పిల్లలకి 2, మా హస్బెండ్కి ఒక 3 చపాతీస్ అంతేనండి. ఇంకా మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ ఉంటాయి కదా, ఇంకా కూర్చొని మడతలు పెడుతున్నాను అనమాట. ఇక్కడ డస్ట్ ఎక్కువ బాగాన. అసలు బట్టలు మడత పెట్టేటప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చిన్న చిన్న దుమ్ములా రాలుతూ ఉంటుంది అనమాట. అందుకని ఒక దగ్గర కూర్చొని మడత పెడతాను. ఈ బట్టలు మడత పెట్టేటప్పుడు, ఇల్లు ఊడుస్తాం కదా, ఇల్లు ఊడ్చేటప్పుడు నాకు ఎప్పుడు కూడా నుండి ఇంకా డస్ట్ అలర్జీ లాగా ముక్కింట వాటర్ కారేస్తూనే ఉంటుంది అనమాట. ఇంకా ముక్కింట వాటర్ కారిందంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ఇంకా పని కూడా చేయలేను, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
చాలా డస్ట్ అనమాట. ఇలా దులిపితే వస్తూనే ఉంటుంది. బయట వైర్స్ మీద ఉండేవి దులిపేసి తీసుకొస్తాను. ఇంకా డే అంతా పని ఉంటూనే ఉంటుందండి. డైలీ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తాను, డైలీ బట్టలు మడతెట్టాల్సిందే, డైలీ వంట చేయాల్సిందే, డైలీ తొక్కులు తుడవాల్సింది, ఈ పనులన్నీ డైలీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ పని అంతా చేసేసరికి చాలా టైర్డ్ అయిపోతానండి. ఇంకా నైట్ కూడా నేనైతే మార్నింగ్ నైట్ ఎప్పుడు కూడా అదే అలవాటు, నాకు అదే అలవాటు, మా పిల్లలకు కూడా మార్నింగ్ స్నానం, ఇంకా నైట్ పడుకునే ముందు ఎప్పుడు కూడా స్నానం చేసి పడుకుంటాను. అలాగైతే నాకు బాగా నిద్ర వస్తుంది, లేదంటే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. ఎంత చల్లగున్నా కూడా నేను మరి నైట్ కూడా స్నానం చేసేసి చపాతీ చేసేసి తినేస్తాం అనమాట. ఇంకా అప్పటికి నాకు ఓపుకుందానంటే ఇంకా గిన్నెలు తోముతానండి. లేదు అనుకుంటే మాత్రం ఒకసారి ఇంకా గిన్నెలు అనేవి సింక్లో వేసేసి మరుసటి రోజు మార్నింగ్ లేవగానే తోముతాను అనమాట.